మీరు ఇంతవరకు చెప్పారు మీ రాజకీయంగా మీకు ఆదరించింది ఒక చెప్పాలంటే రాజకీయ గురువుగా మాజీ స్పీకర్ అయిన రామచంద్రారెడ్డి గారు అనేసి మీరు చెప్పారు. ఇప్పుడు బాగానే ఉంది. అయితే మీరు మధ్యలో రామచంద్రారెడ్డి గారిని కాదని ఎంపీ భోగారెడ్డి వర్గంలోకి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? బాగారెడ్డి గారు అంటే ఆయన రామచంద్రారెడ్డి గారితో ఎప్పుడైతే 99లో మాకు డిఫరెన్సెస్ వచ్చినాయో అప్పటి నుండి మాకు బాగా లేకుండండి. నెక్స్ట్ బాగారెడ్డి గారు ఎంపీ ఉండే మాకు మా మెదక్ పార్లమెంట్కు. ఆయన కొద్దిగా 99 నుంచి నన్ను ఆదరించిండు, దగ్గర తీసుకున్నాడు. జనార్దన్ రెడ్డి గారు ఉండే, ఆయన ఇద్దరితోటి బాగా ఉంటుంటే అట్లా నేను బాగారెడ్డి గారికి బాగా అటాచ్మెంట్ అయ్యాను. ఓకే, మరి 2004లో అలయన్స్ అయింది, మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అలయన్స్ అయింది. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ అంతా కూడా అలయన్స్ అయింది. అప్పుడు సంగారెడ్డి కాన్స్టిట్యూషన్ అనేది టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. అప్పుడు మీరు టీఆర్ఎస్ నుంచి ట్రై చేయలేదా టికెట్? కాంగ్రెస్ అంటే అదే కాంగ్రెస్లో ఇంక ఎలా రాదు కాబట్టి కాంగ్రెస్ని వీడి టీఆర్ఎస్ నుంచి ఏమన్నా ట్రై చేయలేదా? కాంగ్రెస్ అంటే నేను కాంగ్రెస్ నుంచి ట్రై చేసిన. అప్పుడు ఈయన నరేంద్ర గారు నరేంద్ర వారు ఎంపీగా కాంటెస్ట్ చేసింది కదా, అంతకు మొదలు ఆయన ఒకసారి ఓడిపోయింది బాగారెడ్డి గారి మీద. ఆయన టీఆర్ఎస్లో నుండి బాగా స్ట్రాంగ్ ఉండే క్యాండిడేట్గా, కేసీఆర్ గారికి బాగా అటాచ్మెంట్ ఉండే వారికి ఇద్దరికి. ఆయన ఏం చేసిండు, జగ్గారెడ్డి పేరు ప్రపోజ్ చేసిండు అప్పుడు టీఆర్ఎస్. ఆయన ఎంపీగా ఎప్పుడైతే కాంటెస్ట్ చేస్తున్నాడో అక్కడికి వెళ్ళి కొన్ని టికెట్లు 3 or 4 ఆయనకి ఇచ్చేశారు. దాంట్లో ఎవరేం చేయలేని పని. నేను బాగారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, మళ్ళా మన వీళ్ళందరితో నేను ట్రై చేసిన, కానీ నాకు ఇక మ్యాక్సిమం ట్రై చేసిన. డి శ్రీనివాస్ గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండే, హనుమంతరావు గారితో, వీళ్ళందరితో కూడా ట్రై చేసిన, కానీ అది అలయన్స్లో వెళ్ళిపోయింది. దానికి ఏం చేయలేకపోయినా. నేను ఎలా ఫీల్ అయ్యారు ఇప్పుడు మీరు? బాధ అవుతుంది కదా సార్. ఇప్పుడు 99లో ఓడిపోయిన తర్వాత 2004లో నేను జనరల్గా నేను పెద్ద మీటింగ్స్ చేసిన. నేను మేడం సోనియా గాంధీ గారు వస్తే, నాకు సంగారెడ్డికి వస్తే పెద్ద ఫ్లెక్సీలు ఆమె ఆపేసి నా నంబర్ తీసుకొని ఆమె ఫీడ్ చేసుకోమన్నది ఆయన పిఏకు నా నంబర్ను. అట్లా నేను పటంచెరు రామచంద్రాపూర్ నుండి 70-80-80 ఫీట్ల కటౌట్లు పెట్టించుంటాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక అప్పుడే 2004లో రాజశేఖర్ రెడ్డి చాలా హ్యాపీ అయినండే. మెదక్ జిల్లా మొత్తం తీసుకుంటే ఏకైక బీసీ లీడర్ మీరు ఒక్కరే కదా ఉండేది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి వాళ్ళకి ఎందుకు ఇచ్చింది అంటారు? అలయన్స్ లో పోయింది కదా సార్. అప్పుడు ఎంపీగా నరేంద్ర బీసీకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఇంకొక సార్ ఆ పరిస్థితిలో ఎట్లయిపోయిందంటే, ఎట్టి పరిస్థితిలో గెలవాలి కాంగ్రెస్. రాజశేఖర రెడ్డి గారు కూడా బాగా 1600 కిలోమీటర్లు తిరిగి ఎనీ ఉక్కార్కు కాంగ్రెస్ పార్టీ రావాలని అలయన్స్ పెట్టుకున్నారు టీఆర్ఎస్ తోటి. అప్పుడు మన నరేంద్ర గారు ఎంపీగా కంటెస్ట్ చేసిండు. ఆయన ప్రపోజ్ చేసిండు ఒక 4 టికెట్లు మెదక్లో. ఆయనకి ఇచ్చి సంగారెడ్డి అట్లా మెదక్ ప్రభాకర్ రెడ్డికి ఇచ్చారు. ఆయన నరేంద్ర గారు చెప్పిన వాళ్ళకి ఇచ్చారు. దాంట్లో మేమేం చేయలేకపోయినాము. అట్లా జరిగింది.